తమిళనాడు నూతన సీఎం విజయ్ తనదైన శైలిలో పాలన కొనసాగిస్తున్నారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఆయన కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ప్రజలకి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందించే ఫైలుపై తొలి సంతకం చేసిన ఆయన మహిళల భద్రత కోసం ప్రత్యేకమైన రక్షణ దళం ఏర్పాటు, డ్రగ్స్ రహిత సమాజం కోసం కఠిన చర్యలు వంటి కీలక నిర్ణయాలతో ప్రజల దృష్టిని ఆకర్షించారు. ఇప్పుడు మరోసారి ప్రజా ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. వ్యాప్తంగా ఉన్న పాఠశాలలు, కళాశాలలు, దేవాలయాలు, మసీదులు, చర్చిలు, బస్టాండ్స్ వంటి రద్దీ ప్రాంతాల సమయంలో ఉన్నటువంటి మద్యం దుకాణాలను తొలగించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ప్రజారోగ్యం, సామాజిక భద్రత, యువత భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది. అయితే ప్రభుత్వం విడుదల చేసిన కొత్త మార్గదర్శకాల ప్రకారం విద్యా సంస్థలు, ప్రార్థనా స్థలాలు, బస్టాండ్స్ కి కనీసం 500 మీటర్ల దూరంలోనే మద్యం దుకాణాలు ఉండాలి. ఈ నిబంధనను ఉల్లంఘిస్తున్న అన్ని షాపులను వెంటనే మూసివేయాలని, లేదంటే ఇతర ప్రాంతాలకు తరలించాలని సీఎం విజయ్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఎక్సైజ్ శాఖ నిర్వహించిన సర్వేలో రాష్ట్ర వ్యాప్తంగా 717 మద్యం విక్రయ కేంద్రాలు నిబంధనలకు విరుద్ధంగా ఉన్నట్లు గుర్తించారు. వీటిలో చాలా దుకాణాలు స్కూల్స్, కాలేజీలు, దేవాలయాలు, బస్టాండ్స్ కి అత్యంత సమీపంలో ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. దీంతో ఈ దుకాణాల తొలగింపు ప్రక్రియను ప్రభుత్వం వేగవంతం చేసింది. విద్యా సంస్థల సమీపంలో మద్యం షాపులు ఉండడం వల్ల విద్యార్థులు చెడు అలవాట్లకి గురయ్యే ప్రమాదం ఉందని ప్రభుత్వం భావిస్తోంది. అలాగే బస్టాండ్స్ వద్ద మద్యం దుకాణాల కారణంగా మహిళా ప్రయాణికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను కూడా పరిగణలోకి తీసుకున్నారు. తమిళనాడు ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయానికి రాష్ట్ర వ్యాప్తంగా మహిళా సంఘాలు, సామాజిక కార్యకర్తలు, విద్యార్థుల తల్లిదండ్రుల నుండి విశేషమైన మద్దతు లభిస్తోంది. ఆదాయం కంటే ప్రజల భద్రత, భవిష్యత్తుకే ప్రాధాన్యత ఇచ్చే నాయకుడు దొరికాడు అంటూ పలువురు విజయ్ నిర్ణయాన్ని ప్రశంసిస్తున్నారు. మద్యం దుకాణాలకు చెక్ పెట్టిన సీఎం విజయ్ కి నటుడు కమల్ హాసన్ ప్రశంసించారు. తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే నటుడు, రాజకీయ నాయకుడు విజయ్ సంచలన నిర్ణయం తీసుకున్నారని, ముఖ్యంగా ప్రముఖ నటుడు, రాజ్యసభ సభ్యులు కమల్ హాసన్ కూడా ఎక్స్ వేదికగా ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తూ సీఎం విజయ్ ని అభినందించారు. తమిళ కుటుంబాల ఆకాంక్షలను గౌరవిస్తూ పదవీ బాధ్యతలు చేపట్టిన వెంటనే సీఎం విజయ్ తీసుకున్న ఈ చర్య అభినందనీయమని కమల్ హాసన్ పేర్కొన్నారు. మద్యం విక్రయాలు ప్రభుత్వ ప్రధాన విధి కాకూడదని, మద్యం ప్రవాహాన్ని నియంత్రించే బాధ్యతను మాత్రం ప్రభుత్వం తీసుకోవాలని ఆయన సూచించారు. ప్రస్తుతానికి 717 దుకాణాలను మూసివేయడం ద్వారా శుభారంభం జరిగిందని, భవిష్యత్తులో ఈ సంఖ్యను మరింత పెంచుతూ సంపూర్ణ నియంత్రణ దిశగా అడుగులు వేయాలని కమల్ హాసన్ కోరారు.